హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మా. గోధుమ రవ్వ అనేది మెత్తగా ఉడికి ఉప్మా మాత్రం పొడి పొడిలాడుతూ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం అయితే ఒక గ్లాసు రవ్వ తీసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగి రంగు మారుతుంది. అప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మంచి వాసన కూడా వస్తుంది మనకి రవ్వ వేగుతున్నప్పుడు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేయాలి. అవి కొంచెం వేగుతున్నప్పుడు గుప్పెడన్ని పల్లీలు కూడా వేయాలి. జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీల వరకే వేశాను. ఇవి కొంచెం చిటపటమంటున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఇంకా ఆవాలు జీలకర్ర కూడా చిటపటమన్నాక కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక క్యారెట్ ఉంటే ఆ క్యారెట్ ముక్కలు కూడా వేశాను. ఇంకా మీరు పచ్చి బఠానీ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. అన్నీ బాగా వేగాక ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్లు వేయాలి. ఇప్పుడు రుచికి సరిపోను ఉప్పు వేసేసి మూత పెట్టి మరిగించాలి. ఇదిగోండి, నీళ్ళైతే మరుగుతున్నాయి. ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇంకా వేయించి పెట్టుకున్న రవ్వ వేసేసి మంచిగా కలపాలి. కలిపేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించాలి. మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరాకు వేసేసి అలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మొత్తం ఒక 4 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికిస్తే గోధుమ రవ్వ అనేది మంచిగా ఉడికిపోయి పొడి పొడిలాడుతుంది. వేడి మీద కొంచెం మెత్తగా అనిపించినా కొంచెం ఆగామంటే పొడి పొడిగా రవ్వ రవ్వగా వస్తుంది ఉప్మా అనేది. సన్నని మంట మీదే ఉడికించుకోవాలండి. అప్పుడే నీళ్ళన్నీ రవ్వ చక్కగా పీల్చుకొని మెత్తగా ఉడుకుతుంది. అంతే అండి, గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.